హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం SRM ఏపీలో ఉండే ఫీ స్ట్రక్చర్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఫర్ దోస్ ప్లానింగ్ టు జాయిన్ ఇన్ 2025 అడ్మిషన్స్, దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అలాట్. ఫస్ట్ ఓపెన్ ద అఫీషియల్ వెబ్సైట్ లింక్. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ లేటర్ ఆల్సో. అండ్ ఇక్కడ అప్లై లింక్స్ కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ అడిషనల్ ఛార్జెస్ ఏంటంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది నాన్ రిఫండబుల్. సో మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు. క్లియర్గా వాళ్ళు నోట్ అని పెట్టి ఇచ్చారు, క్లారిటీగా తెలుస్తుంది ఒకసారి చెక్ చేస్తే. నెక్స్ట్ SRMకి రిలేటెడ్ కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఇందులో. సో నెక్స్ట్ ఇది ఇంజనీరింగ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్కి, ఇది లిబరల్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి. సో ఇందులో క్లిక్ చేసి సైడ్ బటన్స్లో BR BSc కింద ట్యూషన్ ఫీ అలా కనపడుతుంది కదా. సో అందులోకి వెళ్తే ట్యూషన్ ఫీజ్ గురించి, నెక్స్ట్ ఈ కోర్సెస్ గురించి మీరు చాలా బ్రీఫ్గా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో శాంపుల్గా నేను మీకు ఒక ఓవర్వ్యూ చూపిస్తున్నా. సో ఫేజ్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, సో ఒకసారి ఈ వీడియోని చూడండి. నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా చెప్తాను నేను మీకు. ట్యూషన్ ఫీజ్ మీద క్లిక్ చేశాను. మీరు ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ చూడొచ్చు, ఏ ప్రోగ్రామ్కి ఎంత అవుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు. సేమ్ అలానే బిజినెస్ స్టూడెంట్స్ కూడా చూడొచ్చు. యూట్యూబ్లో చాలామంది ఫీ స్ట్రక్చర్ గురించి చెప్తారు, బట్ అందరిది సేమ్ ఇన్ఫర్మేషన్ కాకపోవచ్చు. సో క్లారిటీ కోసం నేను మీకు డైరెక్ట్గా SRM ఏపీ అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తున్నా. వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ మాత్రమే కరెక్ట్ అండ్ అప్డేటెడ్ ఉంటాయి. అందుకే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను వెబ్సైట్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎప్పుడూ అఫీషియల్ వెబ్సైట్స్లోనే చూడండి. ఈ కాలేజ్ అనే కాదు, ఏ కాలేజ్కైనా అందులోనే చూడండి. ఎందుకంటే వాటిలోనే రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈమెయిల్ ID అండ్ ఫోన్ నెంబర్ ఇస్తారు కాంటాక్ట్ అస్లో. సో అవి చెక్ చేసి వాళ్ళకి మెయిల్ రాయడం కానీ, కాల్ చేసి మాట్లాడటం కానీ చేయండి. సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, మీకు ఒక క్లారిటీ ఉండిద్ది. ఇలా మీరు అక్కడ అప్లై లింక్ ప్రెస్ చేస్తే మీకు ఇలా ఫామ్ వస్తుంది, అప్లికేషన్ ఫామ్. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో వాళ్ళు మనకి ఇచ్చారు. సో జాగ్రత్తగా చూసి ఫిల్ చేయండి. ఇన్ కేస్ నాకు టైం దొరికితే నేను మీకు ఏమైనా శాంపుల్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి చూపిస్తాను. SRM JEE ఎగ్జామ్ అనేది 3 ఫేజెస్గా కండక్ట్ అవుతుంది. సో ఆ ఫేజెస్ డేట్స్, ఎప్పుడు ఎగ్జామ్ జరిగిద్ది, డెడ్లైన్ ఎప్పుడు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.